ఈమె చూడు గమ్మత్, ఈమెది కవితది. మహేందర్ రెడ్డిని తప్పించాలన్నట. ఏపీ వ్యక్తి రామ్మోహన్ రావును సభ్యుడిగా ఎలా నియమించారు? విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంటి? కవిత ఆంధ్ర అధికారుల గురించి, కులాల గురించి, అవినీతి గురించి ఈమె మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే డీజీపీని ఎందుకు చేసినావు? కవిత కమెంట్స్కు మంత్రి కొండా సురేఖ కౌంటర్. ఆయన ఏమైనా మీలా లిక్కర్ స్కామ్ పేపర్లు లీక్ చేసిండా అని సెటైర్. ఇప్పుడు మనం మహేందర్ రెడ్డి నియామకం విషయంలో కాంగ్రెస్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే అసలు అటువైపు ఆలోచించడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎలిగేషన్స్ ఆయన కరప్టెడా కాదా ఇంకోటా చర్చ అవసరం లేదు. ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసినాడు. ఒకవేళ మనం తీసుకుంటే నియమిస్తే ఏదో ఒక చర్చ వస్తుంది. ఈ చర్చ మనం ఎందుకు పూసుకోవడం అన్న ఒక ఆలోచన ఫస్ట్ రావాలి. లేదు అసలు ఎవరూ లేరుగా ఆయనకు మించిన ఎఫిషియెంట్ ఆఫీసర్లు అన్నప్పుడు అట్లనే పెట్టుకోవాలి. లేరా బయట విద్యావేత్తలు లేరా? ఎడ్యుకేషనిస్ట్ లేరు? ఎంతమంది లేరు? ఐపీఎస్లు కావాలంటే ఇంకా నిఖార్సైన ఐపీఎస్లు ఎంతమంది లేరు? అది వీళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఈమె మహేందర్ రెడ్డిని తప్పించాలి ఎందుకంటుంది? మహేందర్ రెడ్డి స్ట్రిక్ట్గా టీఎస్పీఎస్సీ అక్రమాల మీద, పేపర్ లీక్ల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మొట్టమొదటగా జైలుకు పోయేది ఈమె. ఎందుకంటే లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళని ఒకే రూమ్లో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు రిక్రూట్ అయినారు అనేది పెద్ద ఎలిగేషన్. ఈమె ప్రతి దాంట్లో ఉద్యోగాలు అమ్ముకునేది వాస్తవం కాదా? ఒకవేళ అదే జరిగి ఆయన పర్ఫెక్ట్గా విచారణ చేస్తే మహేందర్ రెడ్డి వీళ్ళంతా జైల్లో ఉంటారు. ఇది ఆ భయం ఇప్పుడు వాళ్ళకి. అందుకే ఆయన ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నట్టు ఒక రకంగా. అంటే ఇగో నీ పదవికే ఎసరు పెడుతున్నాం మేము, జాగ్రత్తగా మా మీదకి తీసుకురాకు అని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఈమె నిన్ను ఏమంటది? ఏంది జై జై హే తెలంగాణ పాటట. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా దాని వెనకాల పెద్ద కారణం ఉంటుందట. మరి ఆ కారణం ఏందమ్మా? మరి జై జై హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదు అని అంటే 2-3 అప్పుడు రాష్ట్ర గీతం అన్నది అసలు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దాంతో ఇంకా ఫెడరలిజంకి ముప్పు వస్తుందన్నట. 2-3 రాష్ట్రాల్లో ఇబ్బంది జరిగిందట. అందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదట. మరి ఉద్యమ సమయంలో ఇవన్నీ తెలవా? రాజ్యాంగంలో రాష్ట్ర గీతం ఖచ్చితంగా ఉండాలన్నది లేకపోయి ఉండొచ్చు, ఓకే. కానీ మన ఒక ఎమోషన్గా ఒక నిర్ణయంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలి అని కోరుకుంటున్న పరిస్థితుల్లో దానివల్ల వచ్చే నష్టమేంది అంటున్నా. ఇక ఏంది మన తెలంగాణ తల్లి విగ్రహం మీలాగానే ఉందట కంటే ఒకటేనవుతుంది. ఇక అసలు ఈమెకి మాట్లాడే కనీసమైన నైతిక అర్హత ఏమైనా ఉందా? ఈమె అవినీతి గురించి మాట్లాడుతున్నది. మహేందర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన్ని తప్పించాలి అంటున్నావు కదా. నువ్వు అనాల్సింది ఏంటంటే మహేందర్ రెడ్డిని పెడతారా ఇంకెవరిని పెడతారా? మా మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, పేపర్ లీక్ చేశారని, మీకు దమ్ముంటే విచారణ చేయించండి అని నువ్వు సవాల్ చేయాలి రేవంత్ రెడ్డి సర్కార్ని. చేసినవా? ఒక్క మాట అయినా మాట వచ్చిందా మీ నోటి వెంట? ఈమె అవినీతి గురించి మాట్లాడుతుంది. ఏం అవినీతి అమ్మా? ఎట్లొచ్చినాయమ్మా మీకు? ఇక్కడ జూబ్లీ హిల్స్ అయి బంజారా హిల్స్ వస్తుందా? బంజారా హిల్స్ మీకున్న ఇల్లు 30 గదుల ఇల్లు మీది, ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఎట్లొచ్చినాయమ్మా మీకు ఇన్ని ఆస్తులు? ఎన్ని నుంచి సంపాదించారమ్మా? 20 లక్షల గడియారం పెట్టినావు, సంపాదిస్తే వస్తాయి అన్నావు. ఎటు నుంచి వచ్చినాయి? బ్యూటీ పార్లర్ నడుపుకునే మీరు 20 లక్షల వాచ్ పెట్టుకునే స్థాయికి ఎట్లా దిగినారమ్మా? దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అక్కడికి పోయి బతుకమ్మ ఫోటోను చూపించి 60 కోట్ల ఫ్లాట్ ఉందట అక్కడ. ఎట్లొచ్చిందమ్మా? నిజమేనా కాదా చెప్పాలి మీరే. సరే అది ఉందా లేదో వదిలిపెట్టండి. మేము రిలీజ్ చేసినాం కదా బక్కా జడ్సన్ గారు ఫామ్ హౌస్ ఫోటోలు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడెక్కడ విదేశాల నుంచి రాళ్ళు, విదేశాల నుంచి మొక్కలు తెచ్చి ఆ ఫోటోలు ఏడున్నాయో. కానీ ఇప్పుడు మరి ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఏం అవినీతి చేయకపోతే, ఎక్కడి నుంచి దోపిడీ చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు వాడు సాహితీ లక్ష్మీనారాయణ మీ బినామీ కాదు? వాడిని మొత్తం తెలంగాణ మీద బకాసురునిలాగా చేసి పాపం పేద ప్రజలు, మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి వేల కోట్ల రూపాయల జనాన్ని ముంచలేవాడు. వీళ్ళంతా ఎవరు? మీ మనుషులు కాదా? అన్నీ వదిలేయండి. సారా దందా సంగతి ఏంది? మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు.
ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకుని పోయి అన్ని రాష్ట్రాలు తిరిగి సారా దందాన్ని ఇంప్లిమెంట్ చేసింది మీరు కాదా? లిక్కర్ని ఒబెరాయ్ హోటల్కి పోయి చర్చలు జరిపింది మీరు కాదా? ఈమె అవినీతి గురించి పూలే విగ్రహం గురించి మాట్లాడుతుంది. ఈమె 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు మరి మీ నాయన అంటే దానికి ఆన్సర్ ఉండదు. 10 ఏళ్ళుగా పెట్టలే, అడుగుతలేం మేము, ఇప్పుడు అడుగుతున్నాం అంటుంది. కనీసమైన ఒక చిన్న ఉంటుంది కదా, ఒక ఆలోచన, అరే లాస్ట్ 10 సంవత్సరాలు మేమే ఉంటాం కదా, మనం ఇప్పుడు అడిగితే మనల్ని ముఖం మీద ఉంచుతారు కదా జనం అన్న ఒక ఆలోచన. మళ్ళీ రౌండ్ టేబుల్ అట దానికి. ఆ రౌండ్ టేబుల్కి ఎట్లా పోతారా మీరు? కొంతమంది ఆ బీసీ సంఘాలు ఒకరిద్దరు పోయినట్టున్నారు. ఎట్లా పోతారు మీరు అంతా? మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారట. ఈ గవర్నమెంట్ నియమించిన వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారట. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందట. ధరణిని మీ అన్న ఎవరికి అప్పగించిండు? ధరణి పోర్టల్ని మొత్తం తెలంగాణలో ఉన్న సమస్త భూ సమాచారాన్ని తీసుకుపోయి ఆంధ్రానికి అప్పగించిండు కదా, భీమవరం రాజులకి. భీమవరం వాళ్ళు ఎక్కడదో ఆంధ్ర రాజులకి. ఎక్కడి నుంచి వచ్చిండు? సత్యం గాదిరాజు. ఆయన పేరేంది? శ్రీధర్ గాదిరాజు. సత్యం మీ అన్న దోస్తు చేసేది ఎవరితోని? సత్యం రామలింగరాజు కుటుంబం వాళ్ళతో కాదు మీ అన్న దోస్తీ చేసేది. తేజారాజు, ఈ రాజు, ఆ రాజు, వీళ్ళంతా ఎవరికి అప్పగించారు? మొత్తం తెలంగాణలో ఉన్న యాడ్స్ మొత్తం ఎవరికి వెళ్తున్నాయి? ఎవరికి 100 కోట్ల రూపాయలు యాడ్ ఏజెన్సీలకు మీరు అప్పచెప్తున్నారు? ఆంధ్ర వాళ్ళు కాదు వాళ్ళంతా. మీరు ఇప్పుడు మొన్న నియమించిన పోలీస్ నియామకాలలో ఎక్కడ శ్రీనివాసరావు ఆయన పేరేదో, ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? ఇట్లాంటి ఎంతమందిని నియమించినారు మీరు? ఈమె దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది.